చాలా సాఫ్ట్గా దూదిలాగా ఉంటుంది. 1/4 కప్పు పచ్చి కొబ్బరి, 2 ఇలాచి, కప్పు రాగి పిండి, నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టు. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లపు నీళ్లు మరిగేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయాలి. టీ వడగట్టే జల్లెడ ఉంది కదా, దీంట్లో వడబోసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే పిండి అంతా బాగా కలిపేసుకోవాలి. కొంచెం సోడా పిండి, నెయ్యి వేసుకోవాలి. సన్నగా కోసి పెట్టుకున్న కొబ్బరి, ఇందులోకి ఒక పిరికెడు జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. అది సగం ఈ మిక్సర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది ఇందులోకి వేసుకోవాలి. మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కొబ్బరి, ఇది కొంచెం దీని మీద వేసుకోవాలి. రాగి పిండితో ఇలాంటి రెసిపీ మీరు ఖచ్చితంగా చేసి ఉండరు. ఇలాంటి రెసిపీ ఖచ్చితంగా చేసి చూడండి. ఇప్పుడు నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. తేనె గూడు ఉన్నట్టుంది చూడండి, పొరలు పొరలుగా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.